మరో 3 సంవత్సరాల వీరి పరిపాలన ఇట్టే జరిగిన తర్వాత మనస్ఫూర్తిగా చెప్తాను, నేను వారిని విమర్శించాలనే రాజకీయ దురుద్దేశంతో అసూయతో చెప్పడంలే, మన పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలైపోతుందనే బాధతో చెప్తానా. మరో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇట్టే నడిచిన తర్వాత జరగబోయే దినాల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అనేటి ఉండవు, బంద్. ప్రభుత్వ పాఠశాలలే ఉండవు ప్రజలారా, బంద్ అవుతాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదేగానే జరుగుతుంది. 3 ఏళ్ళు పాఠశాలలే మూసుకేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పేద విద్యార్థులు ప్రైవేటు స్కూల్లో పోయి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అధిక భారమై పనులు పంపించే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే విద్యా విధానంలో అగ్రగామిగా నిలపాలన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పానికి తూట్లు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకనాటికి స్కూల్లే బంద్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అంత భయంకరంగా వీరి విద్యా విధానం సాగుతుంది. ఇన్ని చెప్పినాం కదా, విచిత్రం ఏం తెలిసినా, ఇన్ని చెప్పినాం. రేపు మెగా టీచర్స్ పేరెంట్స్ డే అంట. ఏవి అన్యాయం పేరెంట్స్లారా, పిల్లల యొక్క తల్లిదండ్రులారా, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన సంకల్పమే అమ్మఒడి. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాలే ఇవన్నీ. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన విధానాలన్నీ తూట్లు పొడిచి కంప్లీట్గా ఏమీ లేకుండా తూట్లు పొడిచి 15,000 కూడా సక్రమంగా ఇవ్వకుండా, 5 సంవత్సరాలు ఇవ్వకుండా, 13,000 కూడా సక్రమంగా ఇవ్వకుండా, ట్యాబులు ఇవ్వకుండా ఇప్పుడు నేను చెప్పినట్టన్నీ చేసి రేపొద్దున మెగా టీచర్స్ పేరెంట్స్ డే అంట. దాని అర్థం ఏంటంటే మేము పెద్దగా గొప్పగా డబ్బులు వేసినాము, మీకు పొడిచినాము. రేపంతా టీచర్సు పేరెంట్స్ పిల్లల యొక్క తల్లిదండ్రులు కలిసి అన్ని స్కూళ్ళల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వానికి బాజా ఊదుతూ భజంత్రీలు మోగిస్తూ లేని డాంబికాన్ని ప్రదర్శించుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ దానికి చేసే ఈ ప్రయత్నము, ఈ కార్యక్రమం చూసి సిగ్గనిపించదా చంద్రబాబు నాయుడు గారు? మీకు అసహ్యం అనిపించదా మీకు? ఈ పథకం నాది కాదు. మీరు ఏం చెప్తారో ఓ రోజు పిల్లలకు పోయి స్కూల్లో పోయి తల్లికి వందనం అనే పథకాన్ని పిల్లలకు అందించే కార్యక్రమము లోకేష్ బాబు గారి యొక్క హృదయంలో నుంచి జన్మించింది అని చెప్తున్నారు. ఎంత అసహ్యం ఇది! నాకైతే మాత్రం పరమ అసహ్యంగా ఉంది ముఖ్యమంత్రి గారు. ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని లోకేష్ బాబా సృష్టికర్త, జన్మకర్త, జగన్మోహన్ రెడ్డి గారు దీని జన్మకర్త తీసుకొచ్చి నీ కొడుకు ఆపాదించే ప్రయత్నం చేస్తావా? అది పచ్చి అబద్ధాన్ని పసిపిల్లలకు చెప్తావా? సత్యమేవ జయతని చెప్పిన గాంధీ మహాత్ముని యొక్క సిద్ధాంతానికి విరుద్ధంగా పసిపిల్లలకు నువ్వు అబద్ధాలు చెప్పమని బోధిస్తావా? అబద్ధాలు చెప్పి యథా రాజా తదా ప్రజ. నీ పరిపాలనలో ప్రజలు కూడా దొంగలు, దోపిడీదారులు, మోసగాళ్ళు ఇట్టే తయారవుతారు. దేనికి రేపు టీచర్స్ పేరెంట్స్ డే, మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డే దేనికి? ఏమి సాధించినావని నువ్వు? ఏమి ఘనత చేసినావని నువ్వు? పిల్లల తల్లిదండ్రులు కూడా అడుగుతా ఉన్నా నేను. నిజంగా చంద్రబాబు నాయుడు యొక్క ఈ 2 సంవత్సరాల కాలంలో పిల్లలకు జరగాల్సిన విద్యా విధానంలో మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా తల్లిదండ్రులారా? టీచర్స్ స్కూల్లో పాల్గొని మెగా టీచర్స్ డేని పేరెంట్స్ డేని కలిపి సమన్వయంగా జరుపుకుండే విధి విధానాన్ని మన పిల్లలకు చంద్రబాబు నాయుడు అందించినాడా? చివరిగా ఒక్క మాట చెప్పగలుగుతానా తెలుగుదేశం పార్టీకి, మీరు చేతనైతే సమాధానం ఇవ్వచ్చు. ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యతను పోగొట్టడానికి, అక్షరాస్యతను పెంచడానికి, బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల పిల్లలను ఉన్నత విద్యను, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా, నాడు నేడు మన బడి అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే అమ్మఒడిని తల్లి వందనంగా మార్చి ఆయన బాటలోనే, ఆయన కార్యక్రమంలోనే మీరు అనుకరించాల్సిందే తప్ప అంతకు మించి మీరు చేయగలిగింది చేసింది ఏమీ లేదు. జగన్ బాటలోనే బాబు ప్రయాణం, జగన్ నడకలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నడక, విధి విధానం. చిట్ట చివరకు ఆ పథకాల సృష్టికర్తే కాదు, దాన్ని అమలుపరిచే విధి విధానం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినదే డీబీటీ. నేరుగా వారి అకౌంట్లోకి స్కూళ్ళలో జరిగే కథలన్నీ కూడా. అంటే చంద్రబాబు నాయుడు జగన్ను అనుసరిస్తూ ఉన్నాడు, అనుకరిస్తూ ఉన్నాడు. దీన్ని మీరు అంగీకరించాల్సిందే తప్ప మాట మార్చడానికి మరో మార్గం మీకు లేదు.